ఉంది, లోకం మీద వ్యవహారం ఏంది, ఇక మరి ఏ పేపర్లల్లో ఏం జాతకం రాసుకొచ్చారు అనేది ఇక పూస కూర్చున్నట్టుగా రాసుకుందామా. చలో మీరంతా తయారుగా ఉన్నట్టే, నాకు ఎరికే కానీ చలో ఇక పోదాం పరి. వామ్మో మహాపత్రిక, నువ్వు నిజంగా డమ్మివి కాకపోతే ఆ పని చెయ్యి. ఎవరంటుర్రు? ఇగో గోషామాలు కోల్లాగా రాజాసింగ్ అంటుండు. బీజేపీ చీఫ్కు రాజాసింగ్ సవాల్. హబ్బరకొండ ఇక నీ దండం పెడితే. అయితే ఇప్పుడు ఇక్కడ మనం ఒక కథ తీసుకుంటే, నువ్వు డమ్మివి కాకపోతే ఏమన్నాడు పిల్ల? నువ్వు నిజంగా డమ్మివి కాకపోతే ఆ పని చెయ్యి. రాజాసింగు ఇప్పుడు ఎవరు అంటుండు? బీజేపీ పెబ్బ, రాష్ట్ర బీజేపీ పెబ్బ రామచంద్రరావుకు ఇప్పుడు సవాల్ చేసినట్టే ఆయనే. మొత్తానికి రామచంద్రరావును ఇప్పుడు ఇరికించినట్టే ఎవరు? రాజాసింగు. ఎట్లా తాత, ఎందుకు ఇరికించిండు, ఏం చేసే, ఏం కథ అంటే, ఇక పెద్ద మనుషులే కదా ఓవైసీ కోయిలాగా ఉండే కదా, వీళ్ళు ఏదో సల్కం చెరువుల ఫాతిమా కాలేజ్ అని కట్టిరు. ఈ ఫాతిమా కాలేజీని మరి హైడ్రా ఎందుకు ఓర చూపు చూస్తుంది? అందరికి ఓ న్యాయం, వీళ్ళకో న్యాయమా? పేదోనికి ఓ న్యాయము, పెద్దోనికి ఓ న్యాయమా? ఇప్పుడు బీఆర్ఎస్ కోయాగలు కాంగ్రెస్ కోయాగలు నిన్ను ఏమన్నాయి? డమ్మీ. నువ్వేమన్నావు? నేను డమ్మీని కాదు, నన్ను డమ్మీ అన్నోళ్లకు డాడీనైతా అని నువ్వు అన్నావు. ఇక ఇప్పుడు నీ డాడీ సంగతి ఏందో ఇప్పుడు నువ్వు ఏ రకంగా నువ్వు ఎదుర్కొంటావో. ఈ ఫాతిమా కాలేజీని ఒకప్పుడు మొన్న ఫాతిమా కాలేజీని ఊలగొట్టాలంటే హైదరాబాద్లో ఏమనుకొచ్చిర్రు, అరే ఇక వాళ్ళ కొంతమంది పేద విద్యార్థులు చదువుకుంటారు కదా, దాన్ని ఉచితార్థంగా ఇప్పుడే నడవంతరంగా కూలగొడితే ఎట్లా అని జర్రంతా వెనక ముందు ఈ రకంగా చేసిర్రు అనేది కథ నడిచింది. ఇప్పుడు నువ్వు నిజంగా దమ్ము ఉన్నోడవైతే నువ్వేం చేయాలి? ఇప్పుడు ఓవైసీది ఆ ఫాతిమా కాలేజీని కుప్పకూల్చాలి. అప్పుడు నువ్వు డమ్మీ అన్నోళ్లకు డాడీవి అవుతావు అని ఇప్పుడు రాజాసింగు ఇరుకున పెట్టిండులా రామచంద్రరావును. ఇప్పుడు రామచంద్రరావు ఏం ఆలోచన చెయ్యాలి? రాజాసింగు మాట పట్టుకొని రాజాసింగు మాటకు కట్టుబడి నేను ఇప్పుడు ఫాతిమా కాలేజీని కథం పట్టియాలనా, కథం పట్టిస్తేందుకు ఒత్తిడి తీసుకురావాలనా, లేకపోతే ఇక నేను కూడా మునుపటి అధ్యక్షుని లెక్కనే సప్పుడు కాకుండా చెవులు మూసుకొని కళ్ళు మూసుకొని కూర్చోవాలనా? ఏం చేయాలరా దేవుడా అని పాపం ఇప్పుడు రామచంద్రరావుకు నిద్ర పడతలేదటనుల్లా. ఎందుకంటే ఇప్పుడు గోషామహల్ కూలిదాకా రాజాసింగు ఈ రకంగా పెద్ద మనిషిని ఇరుకున పెట్టిండు. నువ్వు దమ్మున్నోడవైతే, నువ్వు నిజంగా దమ్మున్నోడవైతే ఈ పని చెయ్యి. ఏది? ఫాతిమా కాలేజీని నువ్వు కథం పట్టి అక్రమంగా సర్కం చెరువులో అక్రమంగా నిర్మించబడ్డ ఫాతిమా కాలేజీని నువ్వు కథం పట్టించి డమ్మీ అన్నోళ్లకు నువ్వు డాడీవి అని నిరూపించుకో అని ఇప్పుడు రాజాసింగు ఇరుకల పెట్టిండు. ఇక మరి కిషన్ రెడ్డి కోడిలాగా లెక్కనే ఈ కోడిలాగా మరి వెనక ముందు గంగెత్తు లేక తలకాయ ఊపుకుంటా తిరుగుతుందా? లేకపోతే ఐసీకి తైసి అని ఎంతవరకైనా పురేస్తా అని సిటికెలేసి రంకెలు కొట్టి ఫాతిమా కాలేజీని ఊరగొట్టిస్తుందా అనేది మనం చూద్దాం ముందు. మొత్తానికి రాజాసింగు రామచంద్రరావును మాత్రము ఈ రకంగా ఇరికిచ్చిండుల్లా. పాపం పెద్ద మనిషికి మరి ఇటనో ఏమో నిద్ర పడుతుందో పడతలేదో. ఇంకా ఈ కోయిలా కథ ఇట్లా ఉంది. ఇక ఈ కోయిలా ఏమనుకు వస్తుంది? సీఎంను గోకుడెందుకు, తన్నించుకోవడం ఎందుకు? కేటీఆర్పై జగ్గారెడ్డి సంచలన కామెంట్స్. కేటీఆర్ కవిత దెబ్బలకు తట్టుకోలేకపోతున్నారు.
నోరు తెరిస్తే అబద్ధాలు మాట్లాడుతున్నాడు. ఇక ఈ కోళ్ళగా ఇంకా అసలైన ముచ్చట కూడా చెప్పిందులో ఇక రాములు 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 కేటి రాములు అసలు నువ్వు తెలంగాణ మనిషివే కాదట. 20 రోజులు బయటి దేశాలల్లో ఉంటే 10 రోజులు నువ్వు పట్నం హైదరాబాద్లో అండ పెడుతున్నావాట. అసలు నువ్వు తెలంగాణ మనిషివే కాదు, నువ్వు తెలంగాణ పుట్టలేదు, నువ్వు ఎక్కువ శాతము బయట దేశాలలోనే ఉంటున్నావు కాబట్టి నీకు తెలంగాణ రాజకీయం మీద సోయి లేదు కేటి రాములు అని అనుకొస్తుండు జగ్గారెడ్డి. ఇక మరి కేటి రాములు ఇక నిన్న ఓని దండం పెడితే రారి రారి నేను వస్తున్నా మీ స్థాయికి నేనే సరిపోతా, నేనే గొప్ప మీ స్థాయికి రావడము. మాయ ఎందుకు వస్తాడు? మాయ బాయికాన్నే పండుకుంటాడు. మాయ ఇప్పుడు రాడు. ఆ పులి ఎప్పుడు రావాలనో, ఎప్పుడు తెర బయటికి రావాలనో వస్తాడు. మీరు రమ్మనంగానే ఆ పెద్ద పులి ఉరికి రాదు. మాయ బాయికాన్నే పండుకుంటాడు. నేను వస్తున్నా అని గుమ్మాయ చక్కాయని గుంపు కట్టుకొని ఏడికి వచ్చిండు? సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి వచ్చిండు. ఎందుకు ఏమిటికయ్యా అంటే రైతుల సంక్షేమం మీద చర్చ పెడదాము. అసలు రైతు రాజ్యం తెచ్చిన మొగోడు ఎవరయ్యా అంటే రేవంత్ రెడ్డి అనేది ఎల్బీ స్టేడియంలో ఆ కోళ్ళగా కూతలు కూసింది. ఇక దాన్ని ఇప్పుడు ఈయన కేటి రాములు నీకు 72 గంటలు టైం ఇస్తున్నా, ఏడికి రావాలనో చెప్పు, ఎక్కడికి రావాలనో చెప్పు, అగో పలాని కాడికి నేను వస్తున్నా, సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కాడికి నేను వస్తున్నా, నీకు దమ్ము ఉంటే ఆడికి రా, చర్చ పెడదాము, మాట్లాడదాము. నువ్వు 18 నెలల పరిపాలనలో 600 మంది రైతన్నలు ఆగమైపోయిరు. అర్ధాంతరంగా అన్నవో రామచంద్ర అనుకుంటా ఆగం పచ్చులయ్యి మధ్య కలిసిరు. 600 మంది లెక్కలు తీసుకొని నేను వచ్చినా అని కేటి రాములు సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి వచ్చి బొబ్బలి పెడుతుండు. కాంగ్రెస్ వాళ్ళేమో ఇక మరి అసెంబ్లీ కాడికి పోయేమో వీళ్ళు రంకెలు వేస్తుర్రు. అసలు ఏంది ఈ పంచాది? ఇక ఇంట్లో జగ్గన్న జ్వరపడి అసలు కేటి రాములకు తలకాయ ఉందా? ఏం మాట్లాడుతుండు? ఆయనకు సోయి ఉందా? తెలంగాణ రాజకీయాల మీద ఆయనకు ఏమన్నా అవగాహన ఉందా? అసలు ఆయన తెలంగాణలో పుట్టిండా? తెలంగాణోడే కాదు, ఆయన బయటి దేశంలో 20 రోజులు ఉంటాడు, పట్నం హైదరాబాదులో తెలంగాణలో 10 రోజులే ఉంటాడు. గసంటోనికి తెలంగాణ రాజకీయం మీద ఏం అవగాహన ఉంటుంది అనేది జగ్గారెడ్డి ఆంబాయం వెళ్ళబోసుకుంటుండు. వాళ్ళేమో ఆ పాట పాడుతుర్రు, వీళ్ళేమో ఈ పాట పాడుతుర్రు. అట్టట ఉంటుందయ్యా సోమాజిగూడ ప్రెస్ క్లబ్కు మేము ఎందుకు వస్తాం? జనాలు ఓట్లేసి గెలిపించింది, చట్టాలు చేసేది, శాసనాలు చేసేది, చెడ్డపాట మాట్లాడేది ఎక్కడ? అసెంబ్లీలోనే కదా. బడ్జెట్ ప్రవేశపెట్టేది కూడా ఎక్కడ? అసెంబ్లీలోనే కదా. మరి ఇవాళ మీరు పుసా నోరు వారేసుకొని రా రా అని సోమాజిగూడ ప్రెస్ క్లబ్కు విలువనంతే మేమెట్టొస్తాము? నీకు దమ్ము ఉంటే, నీకు ధైర్యం ఉంటే, నీకు ఓపిక ఉంటే రా అసెంబ్లీ కాడికి మాట్లాడుకుందామని కాంగ్రెస్ కోయిలాగలు బొబ్బలు పెడుతున్నాయి. ఇక ఈ పంచాయతీ ఇట్లా ఉంది. వీళ్ళ పంచాయతీ మీద మనము ఒక 2 లీడర్లని మనం లైన్లో తీసుకుందాము. ఇప్పుడు ఓ పిల్లగా ఆమె ఫోన్ కలుపు, ఆమె మహిళ, అది మన ఆమె పేరే ఇందిరా శోభన్, ఫోన్ కలుపు. ఇక ఇది కథ. ఇక ఈయనే ఈ రకంగా అంబాయ వెళ్ళబోసుకుంటుండు. ఇక వీళ్ళ పంచాయత్ సంగతి ఏంది, ఇలా కథ ఏంది, ఇలా కార్ఖాన ఏంది, ఇక మరి ఢిల్లీకి మూటలు మోస్తుండు అనేది బీఆర్ఎస్ కోళ్ళగారు లెంకలు కొడుతున్నాయి. అరే నేను యూరియా బస్తాల కొరత వచ్చింది కాబట్టి జైరాబాద్లో ఒకటి ఇండస్ట్రియల్ పార్కు కావాలని. హలో తల్లి శనార్థి బాగేనా? అంత బాగే తల్లి. చెప్పే ఏంది మరి ఇప్పుడు పంచాయతీ తగ్గఫోర్ అవుతుంది. మరి ఇప్పుడు ఆయన
సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి వచ్చి చర్చ పెట్టాలంటే వీళ్ళు చర్చకు సై కొడతలేరు, రచ్చ చేద్దామని చూస్తుండ్రు రేవంత్. ఇక నేను వస్తున్నాను చెప్పనే చెప్తి, నోటీసులు పంపిస్తే మళ్ళీ నా మాట కాదని ఎందుకు ఢిల్లీ గురుకులో పెట్టిండు. ఈయన ఏమైనా పాలు పతాకం మూటలు మోస్తానికే తయారయ్యిండు రేవంతమయ్యా. మరి రైతుల సంక్షేమం మీద చర్చ పెడదామన్నాడు, ఎందుకు వస్తలేడు? ఒకవేళ ఆయన రాకపోతే ఆయన బదులు ఓ మంత్రినో, వ్యవసాయ శాఖ మంత్రినో, లేకపోతే ఇక పిసిసి పెబ్బనో మరి ఎందుకు పంపించలేదు? ఒకవేళ మీరు పంపించకపోతే, మీ చేత కాకపోతే మీరు తప్పయిందని ఒప్పుకొని క్షమాపణ చెప్పురి మా అయ్యకు అని అంటుండు కేటీ రాములు. ఏం చెప్తావమ్మా ఆయనకు? అదే ఏమంటారు, 1000 ఏనుగులు నిన్న రాబందు అట ఏదో సామెత చెప్పినట్టు నాది కేటీఆర్ ముచ్చట. ఇవాళ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటిది ఏంటి? అసెంబ్లీ సాక్షిగా చర్చించాల్సిన అంశాన్ని, అసెంబ్లీ అంటే మీకు, మీ నాయనకు, మీకు ఎవరికి కూడా దాని విలువ లేదు. ప్రజలకి దేవాలయం లాంటి చట్టాలు చేసేటువంటి ప్లేస్ లో చర్చించాల్సిన అవసరం ఉంది. అది వదిలేసి బస్తీ మే సవాల్ నేను అన్న నువ్వు వచ్చేసేయనంటే ఇట్లా గల్లీ లీడర్ అనుకుంటున్నారు రేవంత్ రెడ్డి అంటే. ముఖ్యమంత్రి, నువ్వు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, పార్టీ పరంగా మా పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఎవరైనా నీకు చెప్పుండొచ్చు. కానీ సవాలు విసిరింది మీ నాయనకి. ముఖ్యమంత్రి స్థాయిలో ఒక ముఖ్యమంత్రిగా పాలనా పరంగా నిర్ణయాలు చేసింది మీ అయ్య. కాబట్టి మీ అయ్య చెప్పాలి కదా. ప్రతిపక్ష హోదా మీ అయ్య దగ్గర పెట్టుకొని ఇవాళ మాకే సంబంధం లేదు, మా నాయనకే సంబంధం లేదు. కేసీరావు అయినా సరే, కేటీ రాములు అయినా సరే, మోడీ అయినా సరే, కిషన్ రెడ్డి అయినా సరే, అందులో ఈయన పేరు కూడా ఉందట, కేటీ రాముల పేరు కూడా ఉందట. నన్ను కూడా రమ్మన్నాడు కాబట్టి నేను సై కొడుతున్నా మాయకు. ఇప్పుడు నిన్ను కూడా రమ్మన్నాడు అంటే దానికి ఒక స్థాయి ఉండాలి కదా. రమ్మన్నాడు అంటే ఎందుకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నీకు చెప్పుండొచ్చునేమో. కానీ ముఖ్యమంత్రి ఢిల్లీలో ఉన్న తెలిసి మీరు చర్చకు వచ్చి కూర్చొని రండి అని అంటే నువ్వు బాగా ఘనకార్యం చేసినావని, ఈ రాష్ట్రాన్ని దోసుకొని దాచుకున్న డబ్బుతోన అహంకారంతో మదం ఎక్కి వీళ్ళు రాజకీయం చేస్తున్నారు. ఇంకా కూడా అందుకే అంటున్నా, చింత దచ్చిన పులుపు చావలేదు అన్నట్టుగా రాజకీయంలో ఓడిపోయినాక కూడా మీ అహంకారం తగ్గలే, మీ బాడీ లాంగ్వేజ్ ఏం మాత్రం మారలే. సమాజం పట్ల చిత్తశుద్ధి ఉండాలండి పని చేయాలనుకున్నప్పుడు. మీరు ఇంత ఈ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి వదిలేసిపోతే, ఈ రాష్ట్రాన్ని ఒక గాడిలో పెడుతూ పొద్దున్న లేస్తే కేంద్రం నిధులు ఇవ్వకపోతే కేంద్రం ఇవ్వాలి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు కాళ్ళకు బల్పాలు కట్టుకొని తిరుగుతున్నాడు ఢిల్లీ. మరి ఇవాళ అది కనబడతలేదా మీ కళ్ళకు? మంత్రులను కలిసేది కనబడతలేదా? పేపర్ ప్రెస్ నోట్లు కనబడతలేవా? మీడియాలో వచ్చేవి కనిపిస్తలేవా? అందుకే అంటున్నా, కళ్ళున్న కబోది లెక్క నేను చెప్పిందే, నేను పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు అన్నట్టుగా, నేను చేసిందే సై అన్నట్టుగా 10 సంవత్సరాలు పాలన చేసి చక్కగా చేసిరు అయ్యా కొడుకని ఇలా పొద్దున్న లేస్తే రేవంత్ రెడ్డి మీద పడి ఏడుస్తున్నారు. మీరు చేసింది ఏం చెప్పండి? రైతులకు మీరు ఏం చేసారు? ఏమిచ్చారు రైతులకి? రైతులకి బేడీలు వేసిన చరిత్ర అనేది కాదా ఖమ్మంలా? మీరా మాట్లాడేది రైతుల గురించి? రైతుకు రుణమాఫీ ఎన్నడని చేయాలన్నది సోయి ఉండిందా మీకు? ఏకకాలంలో చేస్తాను 3 దఫాలు చేసినావు. 3 దఫాలు చేసి ఇచ్చినవా? నీ ఇచ్చిన పైసలు వడ్డీకే చాలలే. ఎలక్షన్ల ముందు వడ్డీ పైసలు వేసినావు. ఏమైంది? రేవంత్ రెడ్డి వచ్చినాక నువ్వు చేసిన అప్పు పైసలు కూడా రేవంత్ రెడ్డి తీర్చిండు కదా. ఇది మాకున్న చిత్తశుద్ధి. పని చేసేటోని కాళ్ళ కట్టెలు పెట్టు పొద్దున్న లేస్తే శాపనార్థాలు మాట్లాడేటువంటి మీకు మాట్లాడే నైతికత ఎక్కడున్నది? ఉన్నదా మీకేమన్నా? ప్రజల పట్ల మీకు ఇక్కడ చిత్తశుద్ధి ఉన్నదా? ప్రజల యొక్క బాగు ఓరన్న ఆలోచన మీకు ఉండిందే? ఏడ దోసుకోవాలి, ఏడ పైసలు వస్తాయి, ఏడ దాచిపెట్టాలన్న ఆలోచన ఉన్నదే తప్ప 10 సంవత్సరాల కాలంలో ప్రజల పట్ల మీకు ఎలాంటి చిత్తశుద్ధి లేదని పలుసార్లు తెల్లమైంది. అందుకే కేటీ రామారావుని అప్పుడప్పుడు డ్రామారావు అంటావు. ఆ డ్రామాలు కరెక్ట్ గా నిన్న మళ్ళా ప్రూవ్ చేసుకున్నాడు నిజంగా నేను డ్రామారావునే అని. ఎవరైనా ఒక నాయకుడు సవాల్ విసిరినప్పుడు ఆ నాయకుడు లోకల్లో ఉన్నాడా లేడా? ముఖ్యమంత్రి అంటే ఆషిమాషి ఇంట్లో కూర్చొని వ్యక్తి కాదు కదా, గల్లీ లీడర్ కాదు కదా. ముఖ్యమంత్రి అంటే వ్యవహారం ఉంటది, పాలనా పరంగా తన యొక్క షెడ్యూల్ బిజీగా ఉంటది. నువ్వు అంత సవాల్ విసిరి పోని రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ రా అని అన్నాడు అనుకోండి, మరి ఉండడా లేదా చూసుకోవాల్సిన సోయి లేదా? లేనప్పుడు రా అని అంటే ఏమనుకుంటారు మీరు? అంటే బద్నాం చేయాలనుకుంటారా? నువ్వు అనే మాటలకు ఒకసారి మన ఎక్స్ఎంపీ మాలోతు కవితను లైన్ లో తీసుకుంటున్నా, ఇప్పటికి 4 సార్లు ఫోన్ చేసినా ఆమె ఫోన్ చెప్తలేదు. మనం అంటే భయం అన్నా. ఇప్పుడు ఆమె ఏమంటారు, వాళ్ళు ఆ జాతి బిడ్డల కోసం పనిచేయరు, ఆ జాతి రిజర్వేషన్లు పొందుతారు కానీ ఆ జాతి కోసం పనిచేయరు. ఆ జాతికి గూడు ఉన్నదా, ఉపాధి ఉన్నదా, ఆ గూడి పోడు కొట్టుకుంటున్నదా, పోడు భూమి ఉన్నదా, ఆ సోయి లేదు వాళ్ళకి. ఎంతసేపు కేటీఆర్ ఆమెకు మహబూబాబాద్ ఎంపీగా చెప్తే ఏం చేసిందన్న? ఏం డెవలప్మెంట్ చేసింది? పోయి చూడుకోని మహబూబాబాద్ ఎట్టున్నదో. నిన్న మా ఏమంటారు మా డెవలప్మెంట్ కార్యక్రమం చేసిండు. మీరేం చేసినారు?
ఎంతసేపు కేటీఆర్ ప్రసన్నం చేసుకోవాలి, హైదరాబాద్ లో తిరగాలి, నేను హైదరాబాద్ లో ఏమేమి వేసుకుంది అందరూ తెలుసు సమాజానికి ఏం చెప్తుంది అన్న దానికి. కాబట్టి ఒక మహిళను గౌరవించాలన్న సంస్కారం ఉన్నటువంటి దాన్ని వాళ్ళ కుసంస్కారంగా మాట్లాడేది నాకు లేదు. కాబట్టి కవిత నిన్న సీతక్క గురించి మాట్లాడే నైతిక ఏమున్నదమ్మా నీకు? సీతక్క గురించి మాట్లాడే నైతిక ఏమున్నది? అమ్మ ఇందిరా శోభనమ్మ ఒక్కసారి లైన్లో ఉండు. మన బీఆర్ఎస్ పార్టీ మహిళా నాయకురాలు ఆమె ఆ గుంటి మంజుల లైన్లోకి వచ్చింది. ఆ మాలోతి కవిత ఫోన్లు ఎత్తలేదు. వా అమ్మ మంజులమ్మ, చెప్పండి అన్న. ఇప్పుడు ఏమి లేదు తల్లి, ఇప్పుడు మీరు సవాల్ ఇసిరిర్రు, సరే మీరు కూడా మళ్ళీ ప్రతి సవాల్ ఇసిరిర్రు, సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి వచ్చిర్రు. మరి రావాల్సింది ఇప్పుడు చట్టాలు చేయాల్సింది, శాసనాలు చేయాల్సింది, ప్రజలకు మరి మెరుగైన సేవ అందించాలి, ఏదైనా చేయాలన్నా చేపాలన్నా అసెంబ్లీ కదా. మరి అసెంబ్లీకి రాకుండా, అసెంబ్లీలో మాట్లాడకుండా మరి మీ ప్రజలకు తెలియాల్సిన విషయం మీరు ప్రెస్ క్లబ్కు రమ్మని మీరు ఎట్లా అంటారు? మరి అసెంబ్లీకి వస్తేందుకు మీరు ఎందుకు భయపడుతున్నారు, మీకు ఎందుకు కాళ్ళు ఆడతలేవు అని ఇప్పుడు మన ఇందిరా శోభరామ లైన్లో ఉంది. ఏం చెప్తావా ఆమెకు? చెప్పేది ఏం లేదన్నా, మీరన్న మాటలనే నేను సమాధానం మీకున్నది. మనం ప్రజలకు మంచి చేయడానికి అనుకుంటున్నాం, అంతే కదా. నువ్వు ఎట్లా పెట్టినా ప్రజలకు మంచి చేయాలి, ఎక్కడున్నా గాని. నువ్వు ఎక్కడున్నా, నువ్వు ఇంట్లున్నా బయటున్నా ఫామ్ హౌస్ ఉన్నా అనేటోళ్ళు ఎంతో మంది ఎన్నో అన్నారు. అసెంబ్లీకి వచ్చినా ప్రెస్ క్లబ్కి వచ్చినా మనం సవాల్ ఇచ్చినప్పుడు ఆ సవాల్కు ఎదుర్కోవడానికి రావడమే ముఖ్యం. అంతేగాని మనము ఏదో అసెంబ్లీలో కూర్చుంటూనే అవుతుంది, లేదు గుళ్ళ అక్కడ ఆ ప్లేస్ లోనే అవుతుంది అని అంటే అది కాదు కదా. అసెంబ్లీకి రావాల్సిన పని అసెంబ్లీలోకి వస్తేనే అవుతుంది. ప్రజలు ఎక్కడున్నా ఇవాళ రేపు అయితే మీరు చెప్తున్నారు కదా, ఇప్పుడు మనం ఫోన్ లో ఉండి మాట్లాడుకుంటున్నాం. మనం మంచి మాట్లాడుకున్నా ఫోన్లని, చెడు చేసినా ఫోన్లని. ప్రజలకు మనం మేలు చేస్తున్నాం అంటే ఎక్కడికించైనా చెయ్యి నువ్వు. ఇప్పుడు ప్రజలకి మేలు చేయాలి అని అనుకున్నప్పుడు ఇప్పుడు చట్ట పద్ధతిలో అసెంబ్లీకి పోవాలా, అసెంబ్లీలో మాట్లాడాలని అందరూ అనుకుంటారు. 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాలనా పరంగా నిర్ణయాలు చేసింది మీరు 10 సంవత్సరాలు. ఇవాళ అదే వ్యక్తుల ప్రతిపక్ష హోదాలో ఉన్నారు. సో జరిగినటువంటి అంశాల పట్ల ఎందుకు నిర్ణయాలు చేయబడ్డాయి, ఏం జరిగింది, ఏం చేశామన్నది ఆ మంత్రికి ఆ రోజు ముఖ్యమంత్రి ఉన్న వ్యక్తికి ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఫామ్ హౌస్లో ఉంటాం, మేము రాలేమనుకున్నప్పుడు ఈ కొడుకుకి ఇస్తావా, బిడ్డకి ఇస్తావా, అల్లుడికి ఇస్తావా, ఇంకెవరికి అన్నిస్తో వాళ్ళకి ఇచ్చే ప్రతిపక్ష హోదా. బీసీల గురించి మాట్లాడుతారు కదా, ఏంటో బీసీ బిడ్డకి ప్రతిపక్ష హోదా ఇవ్వండి మాట్లాడతారు. ఇప్పుడు పని చేసేటోడికే ప్రశ్నించేటువంటి ఆ నైతిక హక్కు ఉంటది. నువ్వు పని చేయనప్పుడు ప్రశ్నించే నైతిక హక్కు నీకెక్కడదని అడుగుతున్నాను నేను. ఒక ఆయనకు ఉంటది అంటే ఇంకొక ఆయన పని చేస్తాడట, అదేమన్నా పద్ధతి? అదేమన్నా మనం మాట్లాడే ముందు కూడా సమర్థించుకునేటప్పుడు కూడా అది ఎంతవరకు సమర్థన కూడా ఆలోచన చేసుకోవాల్సినటువంటి సమస్య ఉంది. ఇందిరా శోభనమ్మ అనేది నీకు అర్థమైందా? ఏమో కొంచెం వాయిస్ నాకు సరిగ్గా వినిపిస్తలేదు. ప్రతిభ విన్నా. మనకేందంటే మనము ప్రజలల్లా, మీకు ప్రజలు అధికారం ఇచ్చిండ్రు. అధికారం ఇచ్చినప్పుడు ఆ అధికారాన్ని సద్వినియోగం చేసుకోవాలి, మళ్ళొక్కసారి రావాలని అనుకోవడం మంచిది. అంతేనా కాదని? మళ్ళీ నువ్వు మంచి పనులు చేస్తేనే కదా మళ్ళీ ముఖ్యమంత్రి అవుతావు. 100 సీట్లు వస్తాయని అంటున్నాడు. ఇప్పుడు 100 సీట్లు రావాలంటే దానికోసం నువ్వు ప్రజలలోనే ఉండు, అసెంబ్లీకి రావాలని. అసెంబ్లీలోనే పని అవుతుందా? బయట నువ్వు ఉండి ఏడుండి సెక్రటరీలో ఉండి ఎక్కడ వేరే దగ్గర ఉంటే పనులు కావా? మాట్లాడము సవాల్ ఇసురుకోవడం కాదు. ఇప్పుడు మీరు ఈ సవాల్ ఇసురుకోవడానికి ముఖ్యమంత్రి అయిండ్రా? నలుగురి కోసం ముఖ్యమంత్రి అయిందా? 4 కోట్ల ప్రజల కోసం ముఖ్యమంత్రి అయిందా? 4 కోట్ల ప్రజల కోసం ముఖ్యమంత్రి అయిన వాళ్ళైతే హైడ్రా రాకపోతుండే, లగచర్య రాకపోతుండే. ఈ రోజు ప్రజలకు 420 హామీలు ఇచ్చిండు. ఆ హామీలలో ఎన్ని అమలు అవుతున్నాయి? 6 గ్యారంటీలు ఎక్కడ పోయినాయి? ఎందుకంటే మనమే ప్రశ్నించుకుంటే ఎన్నో ఉన్నాయన్నా, కానీ మనం ప్రజలకు పని చేస్తున్నాం. ఈ నలుగురు కోసం పని చేస్తలేరు కదా. కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు, కవితక్క కోసం కాదు కదా. ఈ రోజు ముఖ్యమంత్రి గారు అన్నది ఏంటంటే, ఖాళీ కేసీఆర్ ని గద్దె దింపడానికే నేను ఒక లక్ష్యం పెట్టుకున్నా, అది నెరవేరిపోయింది అని అంటుండు. అంటే అది అయిపోయిన తర్వాత 4 కోట్ల ప్రజలు ఎక్కడ పోవాలి? 5 సంవత్సరాలు నిన్ను నమ్ముకొని నిన్ను వేసిండ్రు. 3 రంగుల జెండా అని చెప్పేసి నువ్వు ఎన్నో, ఇది అంటారు కదా, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 75 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ గురించి ముఖ్యమంత్రికి సరిగ్గా అవగాహన అనేది లేదు. ఇది ఏంటంటే కాంగ్రెస్ విరోధి తెలంగాణ రానియకుండా చేసిందే కాంగ్రెస్ పార్టీ. అవునా?
ఈ రోజు ఇప్పుడు చరిత్ర తెలియకపోతే తెలవనట్టుంటే మంచిగా ఉంటుందనా? ఎందుకనంటే మాట్లాడేటప్పుడు కూడా 1-4 సార్లు ఆలోచించుకోవాలా. కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ ఒప్పుకోకపోతే 10 జన్మలు ఎత్తినా కూడా తలకాయ కిందికి చేసి కాళ్ళు మీదకి చేసినా తెలంగాణ వచ్చిండేది కాదు. ముఖ్యమంత్రి సాక్షాత్తు ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినారు, సోనియా గాంధీ అనుకోకపోతే వాళ్ళు వచ్చిండేది కాదు అసెంబ్లీ సాక్షి చెప్పారు. మళ్ళా ఇప్పుడు ఆ పార్టీకి సంబంధించిన నాయకులు రకంగా మాట్లాడితే ఇక వాళ్ళ పరిపక్వతకి వాళ్ళదే వదిలేస్తారు. ఎందుకనంటే మా చర్చ అన్నది సహేతుకంగా ఉండాలి. మనం విమర్శించినా కూడా ప్రజలు రిసీవ్ చేసుకునే విధంగా ఉండాలి. సో మనకి సగం తెలిసిన విధంగా మాట్లాడితే మనం చెప్పింది కరెక్ట్ అనుకుంటే అది సరి అనేది కాదు, కరెక్షన్ చేసుకోవాలని చెప్తున్నా సోదరు. ఇందా మా తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ అయినా మళ్ళీ ఈమె కచ్చపెచ్చ ఎట్లా మాట్లాడుతుంది ఏం కథ అని ఇప్పుడు ఇందిరా శోభనం అంటుంది. ఎట్లా మాట్లాడుతుంది అంటే కాంగ్రెస్ ప్లేట్ల పెట్టి ఇచ్చిన అదే ఒక రోజు నేను 4 రోజులు ధర్నా చేయంగానే సోనియమ్మ కరుణించి ఇచ్చిందా మనకు? మనకు చరిత్ర చూసుకుంటాం కదా, ఒక రోజులో రాలేదు కదా మనకు తెలంగాణ. మనము 60 ఏళ్ళ గోస ఇది. ఆ 60 ఏళ్ళ నుంచి 14 ఏళ్ళు కేసీఆర్ గారు చావు నోట్ల తల పెట్టిన తర్వాత వచ్చింది. ఎవడన్నా కాంగ్రెస్ వాడు పెట్టిండానే ఉద్యమాల గడ్డలలో ఎక్కడన్నా కాంగ్రెస్? నేను అనేది ఏంటి, కాంగ్రెస్ ఆడు ఎవరున్నా ఇచ్చేది. కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్ ఇస్తుండే, బీజేపీ ఉంటే బీజేపీ ఇస్తుండే, ఇంకోటి ఎవడన్నా ఉంటే ఇస్తుండే. ఎవడో ఒకడు ఉన్నా కానీ ఆడ ఉన్నోడు ఎవడైనా ఇయ్యాల్సిందే కదా. ఇది మనం కూసోంగని ఇచ్చింది కాదు కదనే. ఏదో అల్లుడు రాగానే మనకు అంటారు కదా, కొత్త అల్లుడు వచ్చిండని చెప్పేసి బట్టలు పెట్టి బంగారం పెట్టి ఇచ్చిండ్రా, కాదు కదన్నా. మనము మొత్తం చరిత్ర నాకు అక్క చెప్పినట్టు అర్థమైంది. కానీ కాంగ్రెస్ కాదు కదా, ఆడు ఎవరున్నా ఇస్తుండే, అది ఇవ్వాల్సిందే. కాంగ్రెస్ ఇచ్చిందని కాదు కదా. సరే, ఇప్పుడు మొత్తానికి పంచాయతీ ఏంది మరి? ఇప్పుడు చర్చకు మరి ఇప్పుడు వస్తారా? అసెంబ్లీకి రమ్మంటారు కాంగ్రెస్ వాళ్ళు. మరి అప్పుడు అసెంబ్లీకి వస్తారా? మరి ఇప్పుడు మీ కేటీ రామన్ కూడా ఏమంటుండంటే మళ్ళీ డేట్ చెప్పు, సరే ఇవాళ పోతే పోయింది, మళ్ళీ డేట్ చెప్పుర్రి, ఆయన మేము సిద్ధమని మరి మీరు మీ వాళ్ళు అంటున్నారు. మరి ఇప్పుడు రాంగపోగా అది ప్రజలకు సంబంధించిన అంశం కాబట్టి అసెంబ్లీలోనే మాట్లాడాలి. ఆ అసెంబ్లీలో మాట్లాడితేనే ప్రతిదీ రికార్డ్ అవుతుంది, మళ్ళీ రాతపూర్వకంగా అందరికీ ఆ జనాలకు కూడా అది చెట్లున్నదే. నా మాట వినండి, నాకు తెలుసో తెలియక మాట్లాడుతున్నా. మళ్ళీ నాకంత అసెంబ్లీకి వస్తేనే అవుతుందా? ముఖ్యమంత్రి అసెంబ్లీలోనే సంతకం పెట్టాల్సి వస్తుందా? ఆయన చేసుకుంటే కాదా? ఇప్పుడు ఢిల్లీకి పోతేనే 50 సార్లు ఢిల్లీకి పోయిండు. ఏం తీసుకొని వచ్చిండు ముఖ్యమంత్రి గారు? సోదరి, చర్చలు ఎప్పుడు కూడా అసెంబ్లీలోనే జరుగుతాయి. ఎందుకంటే అసెంబ్లీలో జరిగింది రికార్డెడ్ అవుతుంది, అది రికార్డ్ గా ఉంటుంది. బయట ఏది మాట్లాడినా అది రాజకీయ కోణంలోనే ఉంటుంది తప్ప ప్రజలకి జవాబుదారితనంగా ఉండే వేదిక అసెంబ్లీ. కాబట్టి మనం మంచి చేసామా చెడు చేసామా అన్నది ప్రజలు డిసైడ్ చేస్తారు. కానీ చర్చ మాత్రం అసెంబ్లీలోనే జరుగుతున్నది, అది తెలుసుకోవాల్సిన అవసరం. అసెంబ్లీకి వస్తేనే ఇస్తాడంటనా, లేకుంటే ఇయ్యడా ప్రజలకు? కేటీఆర్ కేసీఆర్ కోసం ఇస్తాడు ప్రజలకు? మీరు వచ్చినా రాకపోయినా పాలనా పరంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రజలకు ఇచ్చే సంక్షేమం ఎక్కడ ఆగిపోదు. కానీ ఆలోచించుకోవాల్సింది ఏంటి అంటే, కేసీఆర్ వస్తేనే ఇస్తా అంటే మళ్ళీ కేసీఆర్ కోసమే ముఖ్యమంత్రి అయిందా? రాజీనామా చేసే మళ్ళీ కేసీఆర్ ఇస్తాడు అన్ని. రాజీనామా చేసేస్తే అయిపోతుంది. అసెంబ్లీకి వస్తే కేసీఆర్ వస్తాడు, నన్ను రాజీనామా చేసేయమని చెప్పండి, అయిపోతుంది. ముఖ్యమంత్రినా? అంతే కదా. ఓ రామచంద్ర, కేసీఆర్ అసెంబ్లీకి వస్తాడు, ముఖ్యమంత్రిని రాజీనామా చేయమని చెప్పు. అంటే భయపడుతున్నారు అన్నట్టు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు దానికి కేసీఆర్ భయపడుతున్నాడు. కేసీఆర్ రేవంత్ రెడ్డిని చూసి భయపడుతున్నాడు, డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాడు, తన మాటలలో ఒప్పుకున్నారన్న. ఇప్పుడు అంతేనా? తన మాటలో ఒప్పుకున్నారు, క్లియర్ గా అర్థమైంది కదా. రేవంత్ రెడ్డి ఇప్పుడు ఒకటి మంజులమ్మ, ప్రతిపక్ష నేతగా కేసీఆర్ కూడా మరి అసెంబ్లీకి ఎందుకు వస్తలేడు అనేది కూడా ఇప్పుడు జనాలలో అక్కడక్కడ గుసగుస. ఇగో అక్కడక్కడ గుసగుస అంటే 10 సంవత్సరాలు కూడా అదే మాట అన్నారు. వీళ్ళు పని చేసి చూపిమనన్నా. కేసీఆర్ ఎక్కడ పోతే వీళ్ళకెందుకు, కేటీఆర్ ఎక్కడ పోతే వీళ్ళకెందుకు? అంటే ఇప్పుడు రావాల్సిన బాధ్యత లేదా? అసెంబ్లీకి రావాల్సిన బాధ్యత కేసీఆర్ లేదా? గజ్వేల్ జనాల కోసమైనా రావాల్సిందే కదా. అంటే మనం న్యాయం మాట్లాడుకుందాము. ఇప్పుడు జనాల కోసం అన్ని ఇస్తాడంటే 420 హామీలు ఇస్తాడంటే కేసీఆర్ వస్తాడు. ప్రజలకు రైతు బంధు ఇస్తాడంటే కేసీఆర్ వస్తాడు. కళ్యాణ లక్ష్మిల తులం బంగారం ఇస్తాడంటే కేసీఆర్ వస్తాడు. ప్రతి ఒక్కటి వస్తాడంటే కేసీఆర్ వస్తాడు. కేసీఆర్ వస్తాడని చెప్పండి, కేసీఆర్ వస్తే ఇవన్నీ ఇస్తామని చెప్పండి. కేసీఆర్ తప్పకుండా వస్తాడు. కానీ ఏమి ఇస్తుండని చెప్పి ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు ఏం చేసిండని చెప్పి. అవునా? మరి మీరు ఏం చేస్తలేరా? కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తలేరా? ఏం చేస్తలేరా అంటుంది.
అదే కేసీఆర్ పేరింటికి వెళ్ళి ముఖ్యమంత్రి సన్నబియ్యం తినటోళ్ళని అడగమని చెప్పానా? రైతు బంధు రైతు రుణమాఫీ తీసుకున్న వాళ్ళని అడగమను. ఏం వచ్చిందో ఏం రాలేదో వాళ్ళు చెప్తారు. నేను చెప్తే రాజకీయ కోణం అవుతుంది కదా, వాళ్ళు తెలుసుకోమని చెప్పు. అదే ఏమి ఇవ్వకపోతే మరి కొన్ని ప్రతిపక్ష నాయకులు ప్రజలకు వెళ్ళి తిరగమను, ప్రజలను అడిగి తెలుసుకోమని ఏమి ఇస్తారో ఏమి ఇస్తలేరు అనేది. అసెంబ్లీకి రాకపోతేవి, నువ్వు ప్రజలు తిరగకపోతేవి, నీకు ఓట్లు వేసిన కాన్సెన్స్ తిరగకపోతే మీరు ప్రజాప్రతినిధులా లేకపోతే అధికారం ఉంటే అహంకార దర్పాన్ని ప్రదర్శిస్తాను చెప్పుకునేటువంటి అదే రాజుల కాలం నాటి రాజకీయాలు ఇప్పుడు లేవు, అది మర్చిపోతున్నట్టు. డెమోక్రటిక్ గా ఉండేటువంటి పాలిటిక్స్ ఉన్నాయి. ఓటు వేసినటువంటి రాజకీయాలకి ఇవాళ ఈ దేశం ఈ రాష్ట్రం ఉన్నదని గుర్తు చేస్తున్నా మరోసారి వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అండి. ఇప్పుడు కేసీఆర్ రేవంత్ రెడ్డి రిజైన్ చేస్తే కేసీఆర్ రావాలి అంటే వాళ్ళ యొక్క పరిజ్ఞానం ఏందో ఆలోచించాలని ఏమంటున్నా. కేసీఆర్ అంటే సోదరు వినాలి మీరు, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే మీరు డైజెస్ట్ చేసుకోలేకపోతారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అని అంటే మీకు భయం ఉన్నది. ఆయన ప్రశ్నించే తత్వానికి దాడికి భయపడి మీరు వస్తలేరు అన్నది అర్థమైపోయింది. ఇట్స్ క్లియర్ కట్. ఇంకా ఇప్పుడు ఒకటి అమ్మా, ఇప్పుడు ఇంట్లో ఇంకో ముచ్చట మంజులమ్మ, ఇప్పుడు అన్న చెల్లె తోడబుచ్చిన తోడు, ఇప్పుడు మరి ఇప్పుడు అన్న కూడా సవాల్ ఇసురుతుండు రేవంత్ రెడ్డికి, అదొక భాగం. మరి అన్నకు చెల్లె కూడా ఎందుకు మద్దతు ఇస్తలేదు? చెల్లెనేమో ఢిల్లీలో పోరాటం చేస్తుంది, అన్ననేమో మరి పట్నం హైదరాబాద్లో పోరాటం చేస్తుండ్రు. మరి ఇప్పుడు చెల్లె అన్నకు కూడా ఏమన్నా అసలు ఎందుకు చెల్లె అన్నకు ఎందుకు? చెల్లె అన్నది ఇంటి మీ ఇంట్లో కూడా మట్టిపోయే ఉంది, మా ఇంట్లో మట్టిపోయింది, రేవంత్ రెడ్డి ఇంట్లో బంగారు పోయి వాళ్ళ పోయి ఆమె పని ఆమె చేస్తుంది. అంటే సోషల్ మీడియా వాళ్ళు కూడా అనుకుంటుర్రా అంటే అన్న మరి ఇంత పోరాటం చేస్తుండ్రు? రేవంత్ రెడ్డి నా మాట వినండి, రేవంత్ రెడ్డి ఎలక్షన్ల ముందు సోషల్ మీడియాని మెయింటైన్ చేసిండు. ఈ రోజు సోషల్ మీడియా మస్తు అంటది. సోషల్ మీడియా అన్నది అన్నట్టు అన్న చెల్లెలు ఆమె పని ఆమె చేస్తుంది, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. అంతేగాని వీళ్ళలాగా తోక ముడుచుకొని అధికారం లేదు కదా అని కూర్చోలేదు కదా. ఈ రోజు నా ప్రజలకు బీసీలకు పనిచేస్తుంది. బీసీలకు 42% వచ్చి దమ్ముంటే రేవంత్ రెడ్డి ఇక్కడికి కాగానే అక్కడికి అయితే పోయి అడుగుతున్నాడు ఆ మోదీని 42% ఎందుకు ఇస్తలేరని. ఇప్పటి వరకు ఏదైనా కాంగ్రెస్ ఎమ్మెల్యే పోయిందా, మినిస్టర్స్ పోయిందా, ఎవరు పోయినరన్నా? బీసీలకు ఎవరు అడుగుతున్నారన్నా? కాంగ్రెస్ లా ఎవరు అడగనప్పుడు ఇట్లాంటి అవసరం లేదు. ఇచ్చిన హామీలు నెరవేర్చే పనిలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ఇవాళ కొత్తగా ఏదో మీరు చెప్తాను ఆమె అడిగితేనో ఇస్తారు అనేది అది కథ. అది కేవలం ఆమె పబ్బం కోసం ఆమె రాజకీయం కోసం చేసినటువంటి ఎత్తుగడ తప్ప ఏబీసీ బిడ్డ అడుగుతలేదు మా కోసం కొట్టాడమని మాతో నిలబడమని. అది తెలుసుకోమని చెప్పండి. ఎవరు అడుగుతలేరు సోదరి, ఎవరు అడుగుతలేరు మా కోసం కొట్లాడండి, మా కోసం నిలబడండి అని. బ్రహ్మాండమైన నాయకత్వం, బీసీ నాయకత్వం ఈ రాష్ట్రంలో ఉన్నది. వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. ప్రభుత్వ పరంగా ఇచ్చిన హామీ నిలబెట్టుకునే పని కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఇప్పుడు 42% రిజర్వేషన్ ఇచ్చినాకనే మేము ఎలక్షన్లో పోతాం అనేది కూడా ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా అంటున్నారు. మరి ఇప్పుడు కవితమ్మ ఎందుకు కావాలని బీసీలో రాగమెత్తుకుని కాదే. ఇప్పుడు ఒక మాట చెప్తా, నిన్న కవిత ఢిల్లీ పోయింది. ఢిల్లీలో ఏం పని ఉందనా? ఢిల్లీలో ఏం మీట్ అన్న ఎవరు పెట్టాలి? బీజేపీలో పెట్టాలి. గాడబెట్టిన రాహుల్ గాంధీ గురించే మాట్లాడుతుందా? ఇక మరి ఆమె యొక్క ఇన్సిడెంట్ అర్థమైతలేదు కదా మీకు. ఇంటకెళ్ళిన అంటే రచ్చ గెలిచిందట, గట్లున్నది ఆమె. ఇంట్లోనేమో ఇంట్లో అన్న నాయకత్వం పని చేస్తలేదు, అన్నకి సంబంధం లేదు. అసలు టీఆర్ఎస్ లో అది చెప్పమని రేవంత్ రెడ్డి ఎందుకు పోయిండు నిన్న? ముఖ్యమంత్రి హోదాలో రాష్ట్ర కేంద్ర మంత్రులను కలవడానికి వెళ్ళారు. ఈమె పోయి ఎవరిని అడగాల? కేంద్రంలో ఉన్నటువంటి అధికారులను కలిస్తే నువ్వు జోయిన్ దానికి ఒక అది ఉంటది. అది వదిలేసి ఆడపోయి రాహుల్ గాంధీ మీద ప్రెస్ మీట్ పెట్టే కదా పోయింది ఢిల్లీ. మీరు రాహుల్ గాంధీకి తెలవాలి కదా ఈయన చేసే కథలు. ఏమని తెలవాలి రాహుల్ గాంధీ ఇవ్వద్దని చెప్పిందా? ఇక్కడ నాయకత్వం ఒప్పుకోలేదు. అదేమని మీరు ఎవరు అడిగినా అడగకపోయినా 42% ఇస్తామని చెప్పినారు. ఇవన్నీ సిద్ధంగా ఉంది. దానికి రాజకీయ కోణంలో పోయి ఢిల్లీలో పోయి రచ్చకెక్కితే అది ఏమంటారు? ఈడ ఉన్న నాయన మెప్పు కోసమా? ఈడ ఉన్న బీజేపీలో మెప్పు కోసమా? మెప్పు కోసం కాదు. రాహుల్ గాంధీ ఎందుకు కలుస్తలేడు మళ్ళీ ముఖ్యమంత్రిని? రాహుల్ గాంధీ కలుస్తలేరా నువ్వు వచ్చి చూస్తున్నావా? అది అవసరమా మీకు? ఇక్కడ ఉన్నాక ఆయన ముఖ్యమంత్రి ఉన్న తర్వాత రాహుల్ గాంధీ అడిగిన వాడికి సమాధానం చెప్పకుండా ఎక్కడెక్కడ పోతున్నారు. మంచిదేనా? అంతేదాకా ఉంటామనిగా. సరే సరే శనార్థి, సరే మంచిదమ్మ ఉంటా మరి శనార్థి. ఇక గిదుల్లో ఇలా పంచాయతీ సలగుండా ఈ పంచాయతీ మొత్తానికి ఇందిరా శోభను ఇక మరి అసలు కథ ఇది
ఇక గుంటి మంజుల ఇందిరా శోభన్ పంచాయతీ విన్నారు ఇప్పటిదాకా. చలో ఇక పోదాం, వీళ్ళే వచ్చే టైం తీసుకుర్రు. ఇక గదే కథ. ప్రెస్ క్లబ్లో కేటీఆర్ రచ్చ. నాతో పెట్టుకుంటే నాశనం అయిపోతావు, నా కన్నీళ్లతో నువ్వేం బాగుపడతావురా, సొంత చెల్లెనే ఓర్వలేదు నన్ను ఎట్లా ఓరుస్తావు. మాలోతి కవితకు మళ్ళీ ఫోన్ చేద్దాం. అరే ఇప్పటికీ 4-5 సార్లు చేసిన ఫోన్ ఎందుకు లేస్తలేదు మాలోతి కవిత ఎక్స్ఎంపీ. అరే రామచంద్ర, నాతో పెట్టుకుంటే నాశనం అయిపోతావు కేటీఆర్, నా కన్నీళ్లతో నువ్వేం బాగుపడతావురా, పెట్టుకుంటే సమ ఉజ్జీలతో పెట్టుకో, ఆదివాసీ బిడ్డతో పెట్టుకొని ఏం సాధిస్తావు, సొంత చెల్లినే ఓరుస్తలేవు ఇక నన్నే ఓరుస్తావు అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైన మంత్రి సీతక్క తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యింది. మంగళవారం ఆమె ములుగు కేంద్రంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. మీ చెల్లి నీ మీద దుమ్మెత్తి పోస్తుంది, ఆమె సంగతి ఏందో చూడు కేటీఆర్. ఫోన్ లేపుతలేదు మళ్ళా కవితమ్మ. చిల్లర రాజకీయాలు మానండి, నాతో పెట్టుకుంటే నీకు వచ్చేది ఏం లేదు, నీలాగా నాకు కుల బలం లేదు, ధన బలం లేదు, అహంకారం లేదు, నాకెవ్వరు లేరు, ఉన్న అన్న కూడా ఉద్యమంలో చచ్చిపోయిండు, నేను సింగిల్గా ఉన్నానంటూ పాపం ఏడ్చుకుంటా సీతక్క కళ్ళ నిండా నీళ్ళు తీసుకుంటా ఈ రకంగా ఆంబాయం వెళ్ళబోసుకుందుల్లా. ఇక మరి ఏమన్నా అంటే ఇప్పుడు ములుగు 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 ఇక మరి ఇంకో ముచ్చట కూడా ఏంటంటే జరా ఇక రేవంత్ రెడ్డి సీతక్క మరి ఇక ఒకరి మాట ఒకరు జరా ఈమె కూడా పలుకుబడి పచార సంపాదించుకుంది కాబట్టి రేవంత్ రెడ్డి దగ్గర ఈమె పచార పలుకుబడి బాగా నడుస్తుంది అనేది కూడా గుసగుస. ఇక ఎట్లా సీతక్కని ఇచ్చేయాలి, ఎట్లా సీతక్కను బదనాం చేయాలి అనేది కూడా బీఆర్ఎస్ కోళ్ళాగలు పేనుకున్నట్టుగా ఇక నిన్న ఈ తల్లి కూడా ఇప్పుడు మాలోది కవిత కూడా ఆమె రియల్ మంత్రి కాదు రీల్ మంత్రి అని కూడా ఆమె చెప్పుకొచ్చిన ముచ్చట సోషల్ మీడియాలో కోడై కూస్తుంది. కాబట్టి ఒక్కసారి మాలోది కవితను మరి ములుగులో ఏం కనపడది, ములుగు జిల్లాకు ఆమె చేసిన అన్యాయం ఏంది, ఆమె మరి సొంత నియోజకవర్గంలో తిరుగుతలేదా, సోషల్ మీడియా ముచ్చట ఏంటంటే పాపం సీతక్క ఆనకాలం వచ్చిందంటే ములుగు జనాలు ఇక వరదలల్లా వాగులల్లా ఇండ్లు వాళ్ళ కట్టు వస్త్రాలు తినే సామాన్లు ఏదైతే ఉంటాయో ఇంట్లో ఉండే వస్తువులు ఆయన్ని పగ్గం పాడై కొట్టుకపోతుంటే తింటందుకు బిక్కడు బువ్వకు నోసుకోక పేదలు మరి అన్నవో రామచంద్ర అంటుంటే సీతక్క గోసి పెట్టుకొని వాగులల్లకి వెళ్ళి వంకలల్లకి వెళ్ళి బువ్వ పొట్టాన్ని కట్టుకుపోయి ఇచ్చింది అనేది కూడా మరి ఇది జగమెరిగిన సత్యం అనేది కూడా కొన్ని కోళ్ళాగలు కోడై కూస్తున్నాయి. ఇక అందుకనే మరి గింత రామసక్కని పుణ్యం కట్టుకున్న సీతక్క మీద మరి నువ్వు ఎందుకు పగదాల్చినవా, లేకపోతే నిజంగానే ఆమె తప్పులు ఏమన్నా నీకు దొరికితే ఏంచిపోస్తున్నావా మాలోతి కవితమ్మ అని అడుగుదామంటే ఆమె ఫోనే లేపుతలేదు. ఇప్పటికీ 5-6 సార్లు ఫోన్ చేసిన ఎక్స్ఎంపీ మాలోతి కవిత. నిన్న ఆమె కూడా శరీరానికి వచ్చి మాట్లాడింది కాబట్టి అద్దముఖం ఒక్కడు ఉంటే బాగుంటుంది కదా అనేది ఇక నేను అడుగుదాం అనుకుంటే ఆమె వస్తలేదు. చలో ఇంకేముంది, ఇక పొద్దంతా ఇంట్లోనే అయింది, ఇంకో దాంట్లో పోదాం. చలో ఈనాడులో ఏముందే కథ, ప్రతి భూ సమస్యకు పరిష్కారం, కోర్టు ఉత్తర్వుల అనంతరమే ఆన్లైన్లోని సాదా బైనామాలపై చర్యలు, జీవోలు 58, 59 కింద అందిన దరఖాస్తులపై ముందుకెళ్లేందుకు కమిటీ ఏర్పాటు, త్వరలో భూ అక్రమాలపై ఫోరెన్సిక్ ఆడిట్, ఓ సంస్థతో 10 రోజుల్లో MOU. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న ప్రతి భూ సమస్యకు పరిష్కారం చూపుతామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. సంపూర్ణ హక్కులు కల్పించే వరకు ప్రజాప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. భూభారతి అమల్లో భాగంగా 3 విడతలుగా చేపట్టిన రెవెన్యూ సదస్సులు రైతులకు ఎంతగానో ఉపయోగపడ్డాయన్నారు.
సదస్సుల అనంతరం క్షేత్రస్థాయిలో చేపడుతున్న చర్యలు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు అనుసరిస్తున్న విధానం తదితర అంశాలపై మంగళవారం ఈనాడుకు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చిండట. సరే మంచిదే, ఒక మంచి పని చేయి. యూరియా కోటా పెంచండి. జర ఎందుకంటే మరి ఇక ఇప్పటికే రైతన్నలు యూరియా కోసము ఇక మరి దుకాణాల కాడ చెప్పులతోటి కూడా వాళ్ళు లైన్లు కట్టుకుంటారు అనేది ఇక సందు దొరికింది కదా అని బీఆర్ఎస్ కోయిలాగలు రంకెలు వేసుకుంటా అదేంటంటే అల్లనే ఉంది అన్నట్టుగా, అదేంటంటే అల్లనే అతక తిన్నట్టుగా ఇక మరి ఆ కోయిలాగలు కథ నడిపిస్తున్నాయి కాబట్టి లాభం లేదని ఢిల్లీకి పోయిండేమో, ఆయన గోయల్ని కలిసినట్టుండు, నడ్డాని కలిసినట్టుండు. యూరియా సంగతి ఏంది మరి, ఇక ఇంకా రావాల్సిన 3 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా మరి ఎప్పుడు పంపిస్తారు ఏంది ఏం కథ. ఇప్పటికి 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియానే వచ్చింది. మరి అరకొర యూరియాతోటి రైతన్నలు ఆగమవుతుర్రు, రోడ్లు ఎక్కి వాళ్ళు లైన్లు కడితే ఇక మరి పక్క పార్టీ వాళ్ళకు సందు దొరికింది. ఇక వాళ్ళు దిగేసుకుంటా వాళ్ళు సోషల్ మీడియాలో కోడి పుంజులై కూస్తున్నారు. సారో ఇక ఏం చేస్తావో ఏం కాదో మరి రైతులకైతే జరగ్గి యూరియా సంగతి ఏందో చూడు అని ఇక ఢిల్లీకి పోయి గిట్లా కేంద్ర మంత్రులు కలుస్తుండు. కలవాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. తెలంగాణకు రావాల్సిన కథ ఏందో నడిపియాలనేది కూడా నేను కోరుకుంటా ఉంది. చలో, సీఎం రమ్మన్నది కేసీఆర్ని, రావాల్సింది అసెంబ్లీకి. ఇప్పటిదాకా పెట్టుకున్న కొల్లపురమే ఇదంతా, ఇక మళ్ళీ ఏం పెట్టుకుంటాం. రాజధానిలో కల్తీ కళ్ళు కలకలం, 15 మందికి అస్వస్థత, ఒకరి పరిస్థితి విషమం. రాజధాని హైదరాబాదులో కల్తీ కళ్ళు కలకలం సృష్టించింది. 15 మంది తీవ్ర అస్వస్థతకు గురి కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. హైదరాబాదు, కూకట్పల్లి, నడిగడ్డ తండా, కేపీహెచ్బి తదితర ప్రాంతాలకు చెందిన 15 మంది ఆదివారం ఉదయం కళ్ళు తాగిరట, పొద్దుగానే కళ్ళు తాగిరట. ఆ రోజు బాగున్నా సోమవారం ఉదయం నుంచి క్రమంగా బీపీ పడిపోవడం, కొందరు స్పృహ కోల్పోవడం, తీవ్ర విరోచనాలు, వాంతులు, అచేతనంగా మారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు వీరిని హైదరాబాద్ రామ్దేవ్ రావు ఆసుపత్రిలో చేర్చిరట. వారికి అత్యుత్తమ వైద్యంతో పాటు డయాలసిస్ చేసేందుకు నిమ్స్కు తరలించారు. అడ్డగుట్టకు చెందిన ఓదేలు పరిస్థితి చాలా వికారంగా ఉందట, విషమంగా ఉందట. రాజధానిలో కల్తీ కలకలం, మరి ఇదేం కథ? మంది పానాలతోటి చెలగాడబడుతున్న ఈ కల్తీ కళ్ళు సంగతి ఏందో ఒక్కసారి మనం ఒక గౌడన్న లైన్లో తీసుకుందాం. అసలు ఏంది మరి ఈ కల్తీ కళ్ళు సంగతి ఏంది? ఇట్లా చేయడం పద్ధతేనా? ఈ కోళ్ళగా ఫోన్లు ఎత్తులేదు, ఇదే అనేది. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం ఇవ్వడం లేదు, దయచేసి మళ్ళీ ప్రయత్నించండి. आप जिस व्यक्ति को कॉल कर रहे हैं वह उत्तर नहीं दे रहे हैं, कृपया कुछ समय पश्चात प्रयास करें. The person you're calling is not answering. Please try later. ఈ గోళీలా జాడలేదు. ఇంకేముంది? ఇంకో కోడి లాగానే, ఒక గౌడ కోడి లాగానే జాడా తీసుకుంటున్నా. మరి ఈ కల్తీ కళ్ళు సంగతి ఏందో తేలిపోవాలి కదా. హలో హలో, శనార్థే
శరణార్థి నరసయ్య తాత. తాత నువ్వు మన లైవ్లో ఉన్నావు, మన మార్నింగ్ న్యూస్లో లైవ్లో ఉన్నావు. తాత ఏమి లేదే, ఇప్పుడు రాజధానిలో కల్తీ కళ్ళు కలకలము, 15 మందికి అస్వస్థత, ఒకరి పరిస్థితి విషమం. మరి ఈ కల్తీ కళ్ళుతోటి జనాల పానాలకు గండం అవుతుంది. కల్తీ కళ్ళు, మరి కల్తీ కళ్ళు ఎట్లా తయారు చేస్తున్నారు, ఎవరు తయారు చేస్తున్నారు, ఏమవుతుంది, ఏం నడుస్తుంది యాదనా? అన్న ఒక్కసారి నీ పేరు చెప్పి నీకున్న హోదా చెప్పి జర మా నేను ప్రేక్షకులకు ఏం చెప్తావో చెప్పాలి ఈ కల్తీ కళ్ళు మీద. అన్న మీ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. శనార్థి. నా పేరు సురవి యాదయ్య గౌడ్, తెలంగాణ సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని, గౌడ కులస్తుని. అయితే కల్తీ కళ్ళు అనేది కాదు, గీతా కార్మికులు స్వచ్ఛందంగా చెట్టు పైకి ఎక్కి స్వచ్ఛమైన కళ్ళు తీసి సరఫరా చేస్తుంటారు. సరఫరా చేస్తూ వారి జీవన ఉపాధి కొనసాగుతుంటారు. కళ్ళు తీసే కార్మికుడేమో అదే స్థాయిలో ఉండిపోతుంటాడు. దళారీ మధ్యవర్తులు దీని మీద రెట్టింపు రేట్లు చేస్తూ కొంతమంది అధిక డబ్బు సంపాదించాలని ఆశతోని కల్తీలు చేస్తుంటారు. ఓహో, ఇదా కథ. అయితే ఇది కింది స్థాయిలో ఏం కల్తీ కాదు, వీడికి వచ్చినాకనే ఇది కచ్చపచ్చ వ్యవహారం అవుతుంది అంటవా? అంతే 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 అంతే. అయితే ఇప్పుడు ఈ మచ్చ ఎవరికి వస్తుందంటే, అరే గౌడన్నలేంది ఈ స్వచ్ఛమైన ప్రకృతి వరాన్ని గిట్లా పాడు చేస్తుర్రు, మరి ఈ రకంగా చేస్తే ప్రాణాలతోటి చలగాలం వాడుతురేంది జనాల ప్రాణాలతోటి అనేది కూడా కొన్ని కోళ్ళాగలు మరి అనుకుంటున్నాం ముచ్చట. కాబట్టి అసలు ముచ్చట ఏందో తెలవాలంటే అందుకనే మీకు ఫోన్ చేసిన. అయితే దీన్ని ఏంటంటే దీనికి సంబంధించిన డిపార్ట్మెంట్లు ఉంటాయి, వారు ఎక్సైజ్ సంబంధించిన ఆఫీసర్స్ ఉంటారు, వారికి పూర్తి స్థాయిలో తెలుసు. వారు కూడా కొన్ని మామూలు మత్తులో, అధికార యంత్రాంగం మామూలు మత్తులో మునిగి తేలుతూ ఇట్లాంటి జరుగుతుంటాయి సంఘటనలు. దీనికి బాధ్యత వహించవలసింది కూడా అధికార యంత్రాంగం పాత్ర ఉంటది ఇలా. ఇంకొకటి, కొంతమంది ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు అండదండతోనే ఇవి జరుగుతుంటాయి. కానీ పేదవాడు గీతా కార్మికుడు ఎక్కడ కూడా ఏది కూడా స్వచ్ఛమైన కళ్ళు అనేదే పోస్తుంటాడు. ఆ కళ్ళుని కల్తీ చేసి మా గీతా వృత్తి పైన, జీవన ఉపాధి కొనసాగుతున్న వృత్తుల పైన దెబ్బతీస్తానికి ఇట్లాంటి కుట్రలు అందుతుంటారు కొంతమంది. ఇట్లాంటి కుట్రల పైన, ఇలాంటి కారకులైన పైన కఠినమైన చర్యలు తీసుకోవాలని నేను ఒక గౌడ బిడ్డగా నేను అడుగుతున్నా. కాబట్టి ఇప్పటికీ ఏదేమైనా గీతా వృత్తిని పరిరక్షించడానికి కోసం ప్రభుత్వాలు నీరా తీసుకొచ్చినాయి. హైదరాబాద్ నగరంలో నడుపుట్టులో నీరా కేపు పెట్టుకొని గౌడ కుల వృత్తిని మేము గొప్పగా చెప్పుకునే స్థాయికి తీసుకొచ్చిన ప్రభుత్వాలకు మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం. కానీ మా కులం పైన, మా వృత్తి పైన దెబ్బతీయాలని కుట్రబండే కొన్ని గుంతనక్కలు, అంటే అలాంటి గుంతనక్కల పైన కఠినమైన చర్యలు తీసుకోవాలి. కాబట్టి మా గీతా కార్మికులకు కూడా ఉపాధి అవకాశాలు ఇంకెక్కువ, చెట్ల పైకి వెళ్ళి కొంతమంది పడి చనిపోతున్నారు. వారిని ఆదుకునే విధంగా ప్రభుత్వం ఒక మోకు ముస్తాదులను వేరే రకంగా దాన్ని ఏమంటారు టెక్నాలజీ మార్చి తీసుకొచ్చిన దాన్ని ఉపయోగంలో లేకుండా, ఇప్పటికీ ఉపయోగంలో లేకుండా ఉన్నాయి. కాబట్టి ఇంకా గీతా వృత్తిని మీద ఆధారపడి బతికే వాళ్లకు మంచి నైపుణ్యత గల్లా, దానికి ఏమంటారు చూడు, మరణాలు జరగకుండా, చెట్టు నుంచి పడకుండా ప్రభుత్వాలు కొత్త యంత్రాంగాలు కనుక్కొని వారికి ఉపాధి కల్పించాలని మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. ఇగో మొత్తానికి నిజంగా గీత కార్మికుడు తప్పు చేస్తున్నాడా ఏంది, అసలు కింది స్థాయిలో గీత కార్మికుడు కల్తీ కళ్ళు అంటే మొత్తం ఇప్పుడు ఏడిపోతుందంటే మొదటికే పోతుంది. అయితే ఒక మాట, ఒక్కసారి మీ ఈ గౌడన్న
అసలు దినచర్య ఏంది, గౌడన్న రోజువారి పనితనం ఏంది, గౌడన్న కష్టం ఏందో కూడా మరి నేను కూడా ఒక్కసారి ఒక చిన్న పాటతోటి ఓ కళ్ళు గీత కార్మిక ఏనాడు లేదు తీరిక బతుకు పోరులో నా రోజు కుమిలిపోతున్నవా అయ్యో గౌడన్న గాయాల కోటని తనువు గౌడన్న ప్రాణాలతోటి ఆటని బతుకన్న గాయాల కోటని తనువు గౌడన్న ప్రాణాలతోటి ఆటని బతుకన్న గిసబంచి కష్టకాలంతో కాలం వెళ్ళ తీసుకుంటా జీవితాన్ని ముందుకు నడుపుకుంటా మరి సమాజానికి చక్కటి ప్రకృతి వరాన్ని అందిస్తున్నామని చెప్పుకునే గౌడ జాతి బిడ్డలకు ఈ రకంగా మధ్యలో ఉన్న దళారులు మచ్చదిస్తున్నారు నోళ్ళ అంతేనా అన్న అంతే మచ్చదేశ్వరు. ఈ పాట కూడా మా కష్టాన్ని మాకు ఉన్న గాయాలు ఫస్ట్ మేము గీతా కార్మికుడు అనగానే వీపు మీద 2 గాయాలు ఉంటాయి, ఎప్పటికి కాళ్ళకు గాయాలు ఉంటాయి, మోచేతులకు గాయాలు ఉంటాయి. ఆ పరిస్థితి గాయాలతోని అనేది వాస్తవాలన్నా నువ్వు వాడిన పాటకు నేను యాక్సెప్ట్ చెప్తున్నా. ఇలాంటి మా బాధని గాని మా గీత కార్మికుడు ఆవేదన గాని జరుగుతున్న అన్యాయాల పైన గాని ఎప్పటికీ మీ నుంచి ప్రజలకు వివరిస్తున్నందుకు ధన్యవాదాలన్నా. శనార్థి తప్పకుండా కూడా మధ్యలో కూడా ఇది ఎక్కడ కల్తీ అవుతుంది, దీని కథ మతలవేంది, దీని జాడ కూడా జర గుంజుకునే ప్రయత్నం కూడా చేస్తా అన్న. ఉంటా శనార్థి నమస్తే. ఇగో గిది కథ. ఇక ఇప్పుడు నమస్తే తెలంగాణను పట్టుకొచ్చిన మరి ఇంట్లో ఏం జరుగుతుంది ఏంది ఏం కథ అనేది కూడా ఒక్కసారి సవాలు విసిరి ఢిల్లీకి పరార్, రచ్చ తప్ప చర్చ రాదా రేవంత్ కేటీఆర్ అనుకొస్తుండు. ఇక ఇది ఎల్లాక పంచాయతీ మనం ఇంటిం కదా, ఆమె ఇందిరా శోభను ఆమె గుంటి మంజుల పంచాయతీ చేసిరు కదా, ఇక అదంతా ఇన్న ముచ్చటే, ఇక అన్నీ పాత చింతకాయ ముచ్చట్లే రాసుకొచ్చిర్రు. ఇక అదే ఉంది పేపర్ నిండా. ఇగోది మాలోతి కవిత మీడియాతో మాట్లాడుతున్న మాలోతి కవిత చిత్రంలో తులా ఉమ రామచంద్ర నాయకు సుమిత్ర. అదే నిన్న మాట్లాడింది కదా, మరి ఆ మాట్లాడిన దానికి మరి ఎట సంగతి అమ్మ ఏంది ఏం కదా, మరి సీతక్క ఏం తప్పు చేసే ఏం తప్పులు బయట పెడితివి ఎట సంగతి, మరి వాళ్ళు గిట్లా అంటుర్రు నువ్వేం గట్లా అంటున్నావు అని అడుగుదామంటే ఆమె ఫోన్ ఏం లేస్తలేదు దొరసాని. ఏవో చదువుకో. సాక్షి కోటా పెంచండి, యూరియా సరఫరాపై కేంద్ర మంత్రి నడ్డాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినతి. ఇది కూడా ఎల్లాక చెప్పుకున్న ముచ్చటే. ఇక ఢిల్లీకి ఎందుకు పోతుండు అంటే ఎగ్గిసోని పనులకు గత ఏదో వరంగల్కు విమానాశ్రయం రావాలని, జైరాబాద్లో ఇండస్ట్రియల్ ఏదో కథ కావాలని, మళ్ళీ పోతే యూరియా కోసం రైతన్నలు లైన్లు కడుతున్నారు, యూరియా నువ్వు జర్ర మరి కోటను పెంచమని పంపమని గా కథ పోయిందని కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు. మళ్ళీ మొబైల్ మోత, నైపుణ్యమే ఉన్నతం, ఎమర్జెన్సీని తలపించేలా. ఇగో బీసీ కోటాపై చిత్తశుద్ధి ఉంటే అమలు చేయండి, రాజ్యాంగాన్ని చేతపట్టుకొని సామాజిక న్యాయం అంటూ దేశమంతా తిరుగుతున్న ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే తెలంగాణలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలయ్యేలా చూడాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243D ప్రకారం 42% రిజర్వేషన్లతోనే ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా ప్రభుత్వం జీవో ఇచ్చేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆదేశాలు ఇవ్వాలని రాహుల్కు ఆమె సూచన చేసిందట. స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చి 2 ఏళ్లుగా వస్తున్నా వాటిని అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. బీసీ రిజర్వేషన్ల బిల్లుపై మంగళవారం ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కవిత మాట్లాడారు. రాష్ట్రంలో తక్కువ
ఢిల్లీలో ఎక్కువగా ఉండే ఆయన ఈ నెల 10న జరిగే కేబినెట్ భేటీలో రిజర్వేషన్ల అమలుపై నిర్ణయం తీసుకోవాలన్నారు. ఇక మరి కవితమ్మ సంగతి ఏందో కూడా మరి ఈమె ఇక అన్ననేమో తెలంగాణలో పోరాటం చేస్తుండు, చెల్లెనేమో ఇప్పుడు ఢిల్లీలో పోరాటం చేస్తుంది. మొత్తానికి ఈ కోయిలాగా లైన్లో తీసుకుందాము. వెంకటస్వామి ఇది NSUI స్టేట్ యూత్ ప్రెసిడెంట్ ఏం చెప్తుందో చూద్దాం కోయిలాగా. ఇది ఇంకా లేచిందా లేవలేదా? 9గా వస్తుంది. వామ్మో అయితే ఇక ఇప్పుడు కవితమ్మకు బీసీల మీద గీయాల ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చే, ఎట్లా పుట్టుకొచ్చే? మరి 10 ఏళ్ల రాజ్యంలో మరి బీసీలు కవితమ్మ కనపడలేదా?